త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్లారాము పిలుపునిచ్చారు. గుడివాడ నియోజకవర్గ ప్రజావేదిక కార్యాలయంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన స్థానిక ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గుడివాడలో మున్సిపల్ కౌన్సిల్ లేకపోవడంతో ఏడాదికి సుమారు 18 కోట్ల నిధులు ఆగిపోతున్నాయని ఎమ్మెల్యే రాము ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కోర్టు కేసుతో సంబంధం లేకుండా గుడివాడలో మున్సిపల్ ఎన్నికలు జరగడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. వార్డు గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరిని కలుపుకొని పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే రాము అన్నారు. నేను అనుకొని ముందుకు వెళ్తే క్లిక్ కాదు, అందరం కలిసి అనే భావనతో ముందుకు వెళ్తాను, అదే పర్ఫెక్ట్ అంటూ పార్టీ నేతలకు సూచనలు చేశారు. ఇక ఇంటింటికి టీడీపీ కార్యక్రమం కూడా నియోజకవర్గంలో ప్రజా ఆదరణతో ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే రాము తెలిపారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ నిలవతి శ్రీనివాసరావు, గుడివాడ టీడీపీ అధ్యక్షులు పంటా సాంబయ్య, నందివాడ మండల అధ్యక్షుడు దానేటి సనసిరావు, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాటగడ్డ రవికుమార్, కార్పొరేషన్ డైరెక్టర్ మధ్యాహ్న నాగరాజ్, ఎర్లగడ్డ సుధారాణి, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇష్టంగా చేసుకుంటున్నారు, ఇష్టపడి చేసుకుంటున్నారు. ఏదైనా చేసే పని మనకి ఇష్టం చేసుకుంటే కష్టం అనిపిస్తుంది. 250 కోట్లు చేస్తే వాళ్ళు 132 కోట్లు చేస్తారు. రెండింటికి ఎంత తేడా ఉందనేది కూడా మనం అందరం కూడా గమనిస్తున్నాం, కూడా క్లారిటీగా చెప్పడం లేదు. మిగతాయి కూడా చేయమంటలేదు, ఎక్కడైనా కానీ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాం. కాకపోతే ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది, కూడా చేసుకుని వస్తాం అనేది మాత్రం క్లారిటీలో వస్తున్నాం. అందుకనే సార్ మేము కూడా కోర్టుకు వెళ్తే అవుతుంది పని, అన్ని బిల్స్ చేసిన డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ మనం కోర్టుకు వెళ్ళకూడదు. నేనైతే ఆగాను. 11 లక్షలు బిల్స్ చేసుకున్నాను సార్ 2014 నుంచి 19 వరకు. కోర్టుకి వెళ్దామంటే మన గవర్నమెంట్ మీద ఎలా వెళ్దామని చెప్పి నేనైతే ఆగాను. అదే ఇప్పుడు అన్ని చెబుతున్నాం. బేసిక్ అది కూడా దానికి కూడా మీకు మనకి ఏంటి శాంక్షన్ అనేది మనకి మనం తక్కువ చేసామనే దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవాలి. ఇది కాక రేపు 11 లక్షలు 2-3 కోట్లు చేసాం. స్త్రీ శక్తి పథకం మనకి ఇంకా ఎక్కువ ఉంది. బస్సు ప్రయాణం ఓకే. నేను ఇవన్నీ కలుపుకుంటే మనం సంక్షేమం 2,49,00,000 2 కోట్ల ఒక ఆదేశం తీసుకుంటే అయితే ఓకే. మనకి పని చేయడానికి కూడా ఆదేశాలు దాన్ని కరెక్ట్ చేయాల్సిన మాట నేను కూడా చెబుతాను ఉన్నా. పేసుకెళ్ళి 24 దాంట్లో చేయాలంటే ఏదైనా కానీ పరిస్థితులు చేయాలని మనాలికల ప్రాజెక్ట్ అని కూడా చెబుతానే ఉన్నా. అది కూడా అందరూ చెబుతాను. నేను అందరూ చెబుతానే ఉన్నారు. అది దానికి కాకపోతే ఎంత దారుణం అనేది చూడండి ఒకసారి. ఆ డబ్బులు వాడేస్తే